వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నామని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారావు రామదాస్ చౌదరి తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి అంబేద్కర్ విగ్రహాన్ని జనసేన టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు జంగాల శివరాం, టీడీపీ యువ నాయకుడు మహమ్మద్ జునైద్ అక్బరీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇక ముందు జనసేన టీడీపీ సంయుక్తంగా ఉద్యమిస్తామని చెప్పారు. నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చాలా బాగా జరిగింది, ఎక్కడ ఏ తప్పు వాళ్ళు చేయలేదు. స్కిల్ డెవలప్మెంట్ ఎండి వాళ్ళ స్టాఫ్ అందరూ బాగానే ఉన్నారు. అట్లా కర్ణాటకలో ఆ కార్పొరేషన్ నడుస్తూనే ఉంది, తెలంగాణలో ఆ కార్పొరేషన్ నడుస్తూ ఉంది. ఆ కార్పొరేషన్ సంబంధించిన అందరూ ఎవరిని అరెస్ట్ చేయలేదు. కేవలం ఎలక్షన్లు అతి త్వరలో ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇప్పుడు దొంగ ఓట్లు ఆల్రెడీ చేర్పించుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆ దొంగ ఓట్లతో డబ్బులు చాలా ఇన్కమ్ వచ్చింది వాళ్ళకి, మందు ద్వారా, ఇసుక ద్వారా, మైన్స్ ద్వారా, అన్ని రకాలుగా ఏమున్నాయి మాఫియా పనులన్నీ వాళ్ళే చేసినారు. ఆ మాఫియా పనులు చేయడం వల్ల విపరీతంగా డబ్బు చేరిపోయింది. ప్లస్ దానికి అనుకూలంగా ఓట్లు, దొంగ ఓట్లు కూడా చేసుకున్నారు. తెలుగుదేశం జనసేన ఓట్లు పెరిగడం జరిగింది. దాదాపు మదనపల్లి కాన్స్టిట్యూషన్ లో 20,000 పైగా. సో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఈజీగా ఎలక్షన్ లో గెలిపోవచ్చని ఒక దుర్మార్గమైన దుశ్చరమైన ఒక ఆలోచనతోనే ఇట్లా చేసి చంద్రబాబుని అరెస్ట్ చేసినారంటే ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాయకులు గౌరవనీయులు రామదాస్ చౌదరి గారు, రాయలసీమ కో కన్వీనర్ రామదాస్ చౌదరి గారు, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుమారుడు జునాద్ అక్బర్ గారు, పార్టీ సీనియర్ నాయకులు నవీన్ చౌదరి గారు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం గారు, ఇతర పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ ఈరోజు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.